వర్షాలు ఇంతగానం కొడుతున్నా కూడా జనాలందరూ తాగునీళ్ల కోసం రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు నిర్వహిస్తున్నారు. అరే ఇదెక్కడ చిత్రముల్ల వానల పడబట్టే తాగేందుకు నీళ్లు దొరకలేవా అని అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ గిట్ల కాదు, 20 దినాల సంధి నీళ్ళు వస్తలేవని జనాలు తిప్పలు పడుతున్నారులా. వర్షాలు అయితే ఇంతగానో పడుతున్నా కూడా జనాలకైతే తాగునీటి కష్టాలు అయితే తప్పలేవులా. ఒక దిక్కేమో అతి భారీ వర్షానికి సావాలనా, లేకపోతే తాగేటందుకు నీళ్ళు లేక సావాలనా, జనాలకు అసలే అర్థం కాక జనాలు చెప్పలేని కష్టాలు పడుతున్నారట నుల్లా. అయితే అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కొనగండ్ల గ్రామంలో ప్రజలందరూ తాగేందుకు నీళ్ళు లేవని రోడ్డు మీదకి ఎక్కి మా గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలి, లేకపోతే ఈ ఆందోళన ఇట్లనే కొనసాగిస్తామని రోడ్డు మీద జనాలందరూ అడ్డంగా ట్యాంకర్లు పెట్టి రాస్తారోక నిర్వహిస్తున్నారు జనాలందరూ. అయితే జిల్లా మొత్తం మీద శ్రీ సత్యసాయి నగర్, శ్రీ రామరెడ్డి తాగునీటి పథకం ఉద్యోగులు 20 రోజుల సంధి ఆందోళన చేపట్టి ప్రభుత్వం పట్టించుకోకపోయేసరికి నీటి పంపింగ్ ని నిలిపివేశారని ఆందోళన చేస్తున్నారు. గిట్ల నీళ్లు బంద్ పెట్టేసరికి దాదాపు అన్ని గ్రామాల ప్రజలకు తాగేటందుకు నీళ్ళు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుకుంటా ఇట్లా రోడ్ల మీదకి వస్తున్నారు జనాలందరూ. కొనగండ్ల గ్రామంలో దాదాపు 10 ట్యాంకర్లు పెట్టి నీటిని సరఫరా చేసినా కూడా సరిపోతలేవంట. ఎందుకంటే ఆ గ్రామం కొంచెం పెద్దది కాబట్టి జనాభా కూడా ఎక్కువ ఉన్నారు. అయితే ఇట్లా 10 ట్యాంకర్లు పెట్టినా కూడా ఏ మూలకు సరిపోతలేవు అంటే జనానికి. ఇప్పటికైనా మా జనాల నీటి కష్టాలను పట్టించుకొని మా గ్రామంకు సరైన నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ గ్రామస్తులందరూ విజ్ఞప్తి చేస్తున్నారంట నుల్లా. అక్కడ